ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలమున నీ వాక్యం వినుటకు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు తండ్రి. నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని నీ వాక్యము చేత మాకు అనుగ్రహించి దేవానికి సమీపంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. తొదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులును వినయ మనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవిగాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఒక వ్యక్తి ఎలాగు జీవించాలా అని బోధించటం మనం చూడగలము. మనము దేవుని బిడ్డలై ఉన్నాము అని మొదటిగా గ్రహించుకొని మన యొక్క ప్రవర్తన ఎలాగూ ఉండాలి అని పరీక్షించుకునే సమయం ఇది. కీడుకు కీడు చేసేవారిగా మనము ఉండరాదు. పంటికి పన్ను, కంటికి కన్ను అన్న సామెత కలిగిన జీవితము మనలో ఉండరాదు అని ప్రభు ఈ వాక్యము ద్వారాగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీవు అలాగూ చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమను ఎదుట ఉన్న వ్యక్తికి ఎలాగూ కనుపరచగలవు. నీవు చేసే కీడును బట్టి, నీవు అతనికి చేసే హానికరమైన కార్యములను బట్టి ఒక వ్యక్తిని ఎలాగూ నీవు దేవుని యొక్క మార్గములోకి నీవు చేసిన పొరపాటును బట్టి సంపాదించుకొనగలవని పరీక్షించుకోమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను అన్న రీతిగా ఒక వ్యక్తి నడుచుకున్నట్లయితే ప్రభు చెప్పిన మాటకు విరోధముగా జీవిస్తున్నాడు. నీకు ఒక చెంపన కొడితే మరి ఒక చెంపను చూపించమన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుకనే ఒక వ్యక్తి నీకు కీడు చేస్తున్నాడు, ఒక వ్యక్తి నీకు హాని చేస్తున్నాడు, తిరిగి అదే అతనికి ఇవ్వవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే నీవు ప్రేమతో అతని కోసము కార్యములను చేయమంటూ ఉన్నాడు. నిన్ను నాశనము చేయాలి, లేకపోతే నీకు నాశనం రావాలని ప్రయత్నించే వ్యక్తి కోసము, అతని యొక్క ఆశీర్వాదము కోసము ప్రార్థించు. అతడు బాగుండాలి, అతడు ఆశీర్వదించబడాలని నీవు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కార్యము ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుంది అన్నది ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యముగా ఉన్నది. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాను, ఆయన మార్గములో నడిచే వ్యక్తిగా నేనున్నాను, ఆయన కోసము జీవిస్తున్నాను అని చెప్పుకుంటున్న నీవు ఎలాంటి హృదయముతో ఇతరులతో నడుచుకుంటున్నావు? నీకు కీడు తలంచేవారు లేకపోతే కీడు చేసేవారిని చూసి నీవు దుఃఖపడకుండా వారికి మేలు చేసేదానికి, వారి యొక్క మంచి నీవు కోరుకున్నప్పుడు ప్రభు నీ జీవితంలో మేలైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడని అపోస్తలుడైన పేతురు మనకు ఉదయకాల సమయంలో నేర్పిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క దృష్టి నీతిమంతుని పైన, దేవుని యొక్క దృష్టి నీతిగా నడుచుకునే వ్యక్తి పైన, అతడు వెళ్ళే మార్గము పైన ఉంటుంది, అతని కుటుంబం పైన ఉంటుంది. అతను బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచేదానికి, అతని ధైర్యపరిచేదానికి ఆయన ఎన్నడూ ప్రణాళిక కలిగి అతన్ని చూస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి మనస్సుతో ఇతరులతో నడుచుకుంటున్నావు? నువ్వు ఏ ప్రేమను ఇతరులకు చూపిస్తున్నావు? దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా? ఒక చెంపలో కొడితే మరి ఒక చెంపను చూపించగలిగిన ఆ మనస్సు ఉన్నదా? లేక కంటికి కన్ను పంటికి పన్ను అని పగ తీర్చుకునే మనస్సు ఉన్నదా?
ఈ దినములో అనేక మంది కంటికి కన్ను పంటికి పన్ను అన్న రీతిగానే ఉంటున్నారు, కానీ దేవుని ప్రేమను చూపించలేకపోతూ ఉన్నారు. ప్రభు శిలువ మీద చేసిన యాగమును తమ జీవితంలో చూపించలేకపోతున్నారు. ఒక చిన్న పొరపాటు జరిగితే క్షమించలేకున్నారు. ఒక కీడు ఎవరైనా చేసినారంటే వారిని క్షమించలేకున్నారు. ఎందుకంటే తమ యొక్క హృదయము కఠినపరచబడినదిగా, దేవునికి దూరముగా ఉన్నది. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీ యొక్క హృదయమును దేవునికి సమీపముగా తీసుకొని రమ్మంటున్నాడు. నీకు కీడు చేసే వారిని ఆశీర్వదించమంటున్నాడు. నిన్ను ద్వేషించే వారిని ప్రేమించమంటున్నాడు. ఎందుకంటే సిలువ మీద ప్రభు అది చేసి చూపించినారు. ఆయనను కొరడాలతో కొట్టినారు, ముళ్ళ కిరీటము పెట్టినారు, ఆయన ముఖమున ఉమ్మి వేసినారు. అయితే ప్రభువా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేసిన వాడిగా ప్రభువు ఉన్నాడు. అలాంటి ప్రార్థన, అలాంటి మనస్సు నీవు నేను సంపాదించుకోవాలంటే మొదటిగా మనము పూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి. మన జీవితం అంతయు ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన నడిచిన ఆ అడుగు జాడలలో నడిచేదానికి మనము సంపూర్ణముగా సమర్పించుకున్న దినమున గొప్ప కార్యములను ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏ బలహీనత, ఏ శోధన, ఏ కార్యము దేవుని కృపకు నిన్ను దూరము చేసి ఉన్నదో, దేవుని ప్రేమని ఇతరులకు చూపించకుండా ఆపివేసి ఉన్నదో, దాన్ని గ్రహించుకొని, పరీక్షించుకొని, దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన జీవితమును జీవించడానికి ప్రయత్నించు. ప్రేమ కలిగి ఉండు. ఆయన దృష్టి నీ పైన ఉంటుంది. ఎందుకంటే నీవు ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నావు గనక, ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నావు గనక ఆయన నిన్ను చూస్తున్నాడు. నిన్ను చేత పట్టుకొని అనేకుల ముందు నిలబెడతాడని వాగ్దానము చేయుచున్నాడు. నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించేదానికి, శోధన సమయంలో నాయన ఇతరులను నాయన ద్వేషించక నీ మార్గములో నడిచి నీ మార్గాన్ని చూపించేవారిగా మేము ఉండాలని ఉదయకాల సమయంలో నేర్పించిన కార్యములను బట్టి వందనాలు. మాలో ఉన్న కోపము, అసూయ వంటి స్వభావమును అణిచివేసుకొని నీవు అనుగ్రహించిన ప్రేమ, దయ, వాత్సల్యతను కలిగిన జీవితమును కలిగి ఉండేదానికి, నీవు సిలువ మీద కూడా నాయన నిన్ను గాయపరిచిన వారిని ఎలాగైతే క్షమించినావో అలాగు నాయన మేముండే అంత మెట్టుకు నాయన ఎదిగేదానికి మాకు సహాయం చేయి దేవా. నీ కృపలో నడిచేదానికి, నీ కృపలో నాయన స్థిరపడేదానికి మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించుగాక. ఆమేన్.